Hi, welcome back to our channel KL Civil Tech. In this video, we are discussing about problems on shear stress distribution over a rectangular section. Okay, previous class shear stress distribution over rectangular section యొక్క derivation part అయితే మనం previous class డిస్కస్ చేస్తాం. సో ప్రాబ్లమ్స్ ఇస్తే మనం ఏ టైప్లో సాల్వ్ చేయాలి, అసలు ఏ టైప్లో ప్రాబ్లమ్స్ అడుగుతాడు అనేది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. A rectangular beam 100 mm wide and 250 mm deep is subjected to a maximum shear force of 50 kilonewtons. The beam size is 100 mm wide, 250 mm deep. The maximum shear force is 50 kilonewtons. Determine average shear stress, maximum shear stress and shear stress at a distance of 25 mm above the neutral axis. So average shear stress, maximum shear stress and distance y ప్లేస్ తో 25 mm above the neutral axis. ఇది ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం యూస్ చేసుకుని, ఈ డేటాను యూస్ చేసుకుని మనం ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. డయాగ్రామ్ అయితే ఎలా డ్రా చేయాలో చూద్దాం డేటాని యూస్ చేసుకుని. సో రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి రెక్టాంగులర్ అనేది మనం డ్రా చేసుకున్నాం. సో ద గివెన్ వైడ్ సైజ్ ఈజ్ 100 mm వైడ్ అండ్ 250 mm డీప్. ఆల్రెడీ దే హ్యావ్ గివెన్. సో న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ సెంట్రల్ న్యూట్రల్ యాక్సిస్. సో 250 mm టోటల్ డీప్. సో బాటమ్ నుంచి న్యూట్రల్ యాక్సిస్ వరకు 125 mm అనేది మనకు తెలుసు ఆబ్జెక్ట్లీ. నెక్స్ట్ 25 mm అబౌవ్ ది న్యూట్రల్ యాక్సిస్ నుంచి 25 mm డిస్టెన్స్ వై డిస్టెన్స్కి మనకి క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. సో అది ఫర్దర్గా చూద్దాం. సో డయాగ్రామ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు గివెన్ డేటా బి 100 mm, డి 250 mm, మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు 50 kilonewtons. దిస్ ఈజ్ గివెన్ డేటా. సో ఫస్ట్ మనల్ని ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, యావరేజ్ షియర్ స్ట్రెస్. సో ఫస్ట్ యావరేజ్ షియర్ స్ట్రెస్ ఫార్ములా, షియర్ స్ట్రెస్ టౌ యావరేజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏరియా. హియర్ ఎఫ్ మీన్స్ షియర్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. ఆల్రెడీ మనం డెరివేషన్ చెప్పుకున్నాం. యావరేజ్ షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏ సెక్షన్కి అయినా సరే షియర్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. ఇక్కడ మన ఏరియా వచ్చి క్రాస్ సెక్షన్ వచ్చి రెక్టాంగులర్ కాబట్టి రెక్టాంగులర్ సెక్షన్ యొక్క ఏరియా. సో రెక్టాంగులర్ ఏరియా మనకి ఏంటి, ఎల్ ఇంటూ బి. సో విడ్త్ ఇంటూ డెప్త్. సో ఫస్ట్ ఆల్రెడీ దే హ్యావ్ వాల్యూ ఆఫ్ షియర్ ఫోర్స్ దట్ ఈస్ 50 kilonewtons. ఎఫ్ 50 kilonewtons. సో మనకి కిలోన్యూటన్స్ ఇచ్చారు కాబట్టి న్యూటన్లో కన్వర్ట్ చేసుకుందాం. 50 into 10 cube by area of the cross section rectangle into b 100 into 250. So simplify చేసుకుంటే tau average value equal to 2 Newton per area mm లో కాబట్టి వాల్యూ యూనిట్స్ mm లో ఉన్నాయి కాబట్టి 2 by mm square, 2 newtons per mm square. So average shear stress value ఎంత, tau average equal to 2 newtons per mm square. Next, maximum shear stress. So maximum shear stress formula for rectangular section, tau max equal to 1.5 tau average. ఆల్రెడీ tau average మనం ఫైండ్ అవుట్ చేస్తాం. tau average అంటే ఏంటి, షియర్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. మనం బిఫోర్ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. సో 1.5 into 2 equal to 2 means tau average value 1.5 into 2. The value is 3 Newton per mm square. ఇప్పుడు మనకి థర్డ్ సెక్షన్ వచ్చి the shear stress at a distance y from neutral axis. Formula y means already they have the mention the values. Y value is 25 mm. So y equal to 25 mm. The formula is tau equal to f by 2i d square by 4 minus y square. D square by 4 minus y square. Here f means shear force, y means the value is 25, I means moment of inertia, d means depth. So I here rectangular section కాబట్టి మనకు I value equal to bd cube by 12. So rectangular section యొక్క moment of inertia formula I equal to bd cube by 12. B means 100 width, d means depth 250 whole cube by 12. సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 130.2010 mm power 4. టౌ మనకు అన్ని వాల్యూస్ అనేది తెలుసు. ఎఫ్ అంటే షియర్ ఫోర్స్, మనకు దే హ్యావ్ గివెన్ ద వాల్యూ, ఐ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు డి డెప్త్, వై ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ 25. సో అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేసుకున్నాం. ఎఫ్ 50 into 10 cube, 2 into ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. డెప్త్ 250 స్క్వేర్ బై 4 మైనస్ వై 25 స్క్వేర్. సో ఇదంతా మనం సింప్లిఫై చేసుకుంటే ద వాల్యూ టౌ డిస్టెన్స్ y నుంచి మనకున్న వాల్యూ షియర్ స్ట్రెస్ ఎంత వచ్చింది, 2.88 న్యూటన్స్ పర్ mm స్క్వేర్. సో మనకి ఈ టైప్లో
రెక్టాంగులర్ సెక్షన్ మీద ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో 3 అడుగుతాడనే ఛాన్స్ అయితే ఉండదు. 2 అడగొచ్చు. మ్యాక్సిమం స్ట్రెస్సే ఎక్కువ అడుగుతారు. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనకి ఎలా అయినా ప్రాబ్లమ్ అయితే చేయొచ్చు. ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే రెక్టాంగులర్ సెక్షన్ మీద ఇంతకు మించి ఎక్కడికి వెళ్ళడు. ఈ మోడల్లోనే ఉంటాయి రెక్టాంగులర్ సెక్షన్ మీద ప్రాబ్లమ్స్.